ఓకే అండి, మరి పార్టిసిపెంట్స్ ఇద్దరు రెడీగా ఉన్నారు కదా. సో లేట్ చేయకుండా వాళ్ళ ఊరించి వంటలు చూసేద్దాం. ఫస్ట్ ఇద్దరిని పరిచయం చేసుకుందాం. హాయ్ అండి. హాయ్. మీ పేరు? అరుణ. అరుణ గారు ఎక్కడి నుంచి వస్తున్నారు? బాబ్నాథ్ డిస్ట్రిక్ట్ పెద్ద కొత్తపల్లి నుంచి. పెద్ద కొత్తపల్లి. ఓకే. హాయ్ అండి. మీ పేరేంటి? దివ్య. దివ్య, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? మణికొండ నుంచి. మణికొండ. మీ ఇద్దరికి పరిచయం ఉందా? ఏమిటి? మా పిన్ని అవుతుంది. అక్క కూతురు పిన్ని. ఓకే. సో రెడీయా మరి ఇద్దరు కూడా? రెడీ అండి. సో చూసేద్దామా మెయిన్ ఇంగ్రీడియంట్? ఓకే. ఓ అటుకులు. ఎస్. సో అటుకులు జనరల్గా అంటే మనం ఎక్కువ స్నాక్స్, ఉప్మా ఇలా చేసుకుంటూ ఉంటారు. పాయసం అలాగా ఊరికే పాలల్లో వేసుకుని కూడా తింటూ ఉంటారు చాలా మంది. సో అప్పట్లో చాలా ఎక్కువ వెరైటీస్ చేస్తూ ఉండేవారు. ఇప్పుడు ఏంటంటే ఈ పిల్లలకి ఈ అటుకులు ఇట్లాంటివన్నీ కూడా తెలియట్లేదు అసలు. సో ఇప్పుడు మీరిద్దరు ఏం చేయాలంటే చక్కగా ఈ అటుకులతో మంచి టేస్టీగా మీకు తెలిసిన వంట ఏదైనా కూడా ఈరోజు మాకు చేసి చూపించాలన్నమాట. ఓకేనా? సో ఎవరు మంచి టేస్టీ రెసిపీ చేస్తారో వాళ్ళు విన్ అయిపోతారు. ఓకే. సో నేను టైమర్ ఆన్ చేస్తాను. సో ఇద్దరిలో ఎవరు ఫస్ట్ రెసిపీ ప్రిపేర్ అయితే నాకు చెప్పండి, అప్పుడు టైమర్ ఆఫ్ చేస్తా, వాళ్ళు ఫస్ట్ వంట చేస్తారు. ఓకే ఓకే ఓకే. సో టైమర్ ఆన్. సో మీరిద్దరు చక్కగా ఆలోచించండి అటుకులతో ఏం చేయొచ్చు. అటుకులతో బాగా అందరు చేసేది ఉప్మా ఒకటి నాకు తెలిసింది. అది కాకుండా అటుకులతో పులిహోర లాగా చేసుకోవచ్చేమో పోపు పెట్టుకొని. దద్దోజనం ఇవి మేము చూపించాం కొన్ని. స్వీట్ చేసుకోవచ్చు, స్నాక్స్ చేసుకోవచ్చు, కట్లెట్స్ అలాంటివి. అంతే. అంటే నాకు ఇప్పుడు ఇవే ఐడియా వచ్చాయి. నా ఐడియాస్ లోంచి మీకు ఏమైనా ఐడియాస్ వస్తే వాటిని యూస్ చేసుకొని చేసుకోవచ్చు. ఇద్దరు ఓకే అంటున్నారు, ఎవరు చెప్పట్లేదు. నేను చేస్తానండి. మీరు చేస్తారా? ఏం చేస్తారు? అటుకుల చుడువా చేస్తాను. అటుకుల చుడువా. ఈ చుడువా మర్చిపోయానే. అటుకులు అనగానే ఫస్ట్ గుర్తొచ్చేది చుడువా కూడా కదా. సో మీరు అటుకుల చుడువా చేస్తారా? ఓకే ఓకే అండి. మరి అటుకుల చుడువా తయారీకి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూద్దాం. అటుకుల చుడువా తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అటుకులు 1 కప్పు, పుట్నాల పప్పు 1/2 కప్పు, వేయించిన వేరుశనగ పలుకులు 1/2 కప్పు, వేయించిన మజ్జిగ మిరపకాయలు 6, జీడిపప్పు తగినంత, కారం తగినంత, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, పసుపు చిటికెడు, చాట్ మసాలా 1/2 టీ స్పూన్, కరివేపాకు 2 రెమ్మలు, ఎండు కొబ్బరి కొద్దిగా, నూనె, డీప్ ఫ్రైకి సరిపడా. ఓకే అండి, మరి కావాల్సిన పదార్థాలన్నీ చూసారు కదా. సో అరుణ గారు మొదలు పెడదామా? ఓకే అండి. సో ఫస్ట్ అంతా డీప్ ఫ్రై చేసుకోవాలి. అన్ని సపరేట్ డీప్ ఫ్రై చేయాలండి. ఓకే. సో కొంచెం వేడవ్వాలి కదా ఆయిల్. అవునండి. సో హీట్ పెట్టేసుకుందాము. ఓకే. సో అన్ని వేయించేసుకోవటమేనా అండి? అన్ని వేయించేసుకొని మసాలా కలిపి తర్వాత. జనరల్ గా ఎండు మిరపకాయలు వేస్తారు కదా, మీరేమిటి ఇది ఊర మిరపకాయలు పెట్టారు? తెల్ల మిరపకాయలు అంటే ఇవి బాగుంటాయండి టేస్ట్, అంచుకు కారం లేకుండా. ఓ అందుకని. యా, అంటే ఎండు మిరపకాయలు అందరూ కూడా తినలేరు కదా, కారం అనిపిస్తుంది. ఇవి పులుపు మీద వస్తుంది, కారం ఉండదు కాబట్టి ఈ చుడువాలలో ఇవే వేస్తామండి. మీరు చుడువాలో ఇదే వాడతారా? ఇవే వాడతాం. ఓకే ఓకే. పల్లీలు, పుట్నాలు, జీడిపప్పు, కొబ్బరి, ఎండు కొబ్బరి కూడా. ఓకే ఓకే. సో వేద్దామా? ఒక్క కొంచెం వేసి చూస్తానండి. వేడైపోయింది, పొగలు వస్తుంది. ఓకే. తర్వాత పల్లీలు. సో అన్ని కూడా చక్కగా కరకరలాడేలాగా వేయించేసుకొని కలిపేసుకోవాలి. ఉంటాయండి, 1 వీక్ వరకు ఉంటాయి. 1 వీక్ వరకు యాక్చువల్ గా బాగానే నిల్వ ఉంటాయేమో, అంటే మనం అయిపోకుండా ఫాస్ట్ గా అయిపోతాయి, ఎందుకంటే అన్ని డీప్ ఫ్రై చేసేస్తాయి కదా. అన్ని బాగానే ఉంటాయి. ఈవినింగ్ స్నాక్స్ పిల్లలకు బాగుంటుంది. కొంతమంది ఏంటంటే ఈ చుడువా ఇలా కలుపుకున్న దాంట్లో తినేటప్పుడు పచ్చుల్లిపాయ ముక్కలు, కొంచెం నిమ్మరసం అట్లా కూడా పిండుకొని తింటూ ఉంటారు కదా. ఈ వింటర్కు ఇంకా బాగుంటుంది, చలికాలానికి.
తర్వాత పుట్నాలు. ఇవి తొందరగా వేగుతాయి కదా అందుకని. యా. జీడిపప్పు, సో కొత్తపల్లి మీ ఊరు, పెద్ద కొత్తపల్లి. పెద్ద కొత్తపల్లి. పక్కన చిన్న కొత్తపల్లి కూడా ఉందా? ఉందండి, దగ్గరలోనే ఉంది. అందుకని అలా అదే ఏవో పేర్లు వచ్చాయంటే ఏదో ఒక రీజన్ లేకుండా రావు కదా. దగ్గరలోనే ఉంది. దగ్గరలోనే ఉంటుంది. నైస్ నైస్. సో మీ పిల్లలు అందరూ అక్కడే ఉంటారా? లేదండి, మా బాబు బీటెక్ ఫస్ట్ ఇయర్ చెన్నైలో చదువుతున్నాడు. చెన్నై. సూర్యతేజ. సూర్యతేజ ఒకడేనా బాబు మీకు? పాప. తనేం చేస్తుంది? పాప కీర్తన 10th క్లాస్. 10th క్లాస్. తను ఎక్కడ చదువుతోంది? ఇక్కడే హైదరాబాద్ లో చదువుతుందండి. సో మీరు మీ వారిద్దరేనా అక్కడ? ఇద్దరమేనండి. ఏం చేస్తుంటారు ఆయన? బిజినెస్. పేరు? కృష్ణ. కృష్ణ గారు. సో మీరు ఇలాంటివన్నీ చక్కగా నిలువ ఉండేవన్నీ చేసి మీ అబ్బాయికి అమ్మాయికి బాగా అలవాటు అయిపోయిందండి. ప్రాక్టీస్ హాస్టల్స్ కి పంపి వాళ్ళ ఇంటికి వాళ్ళకి నిల్వ ఉండాలి కదండి. అది ఇంట్లో ఉంటే చక్కగా ఎప్పటికప్పుడు చేసి పెట్టొచ్చు. హాస్టల్లో ఉండే పిల్లలకి ఏంటంటే మనకి అంటే చాయిస్ ఉండదు కదా, వాళ్ళకి కావాల్సినప్పుడు అడిగి చేయించుకోవడానికి వాళ్ళకి ఉండదు, మీకు చేసి పెట్టాలన్న అప్పుడు వాళ్ళు అందుబాటులో ఉన్నారు. కాబట్టి చక్కగా వచ్చినప్పుడు లేదంటే ఎవరైనా వెళ్తున్నప్పుడు ఇలాంటివన్నీ చేసి పంపిస్తూ ఉంటా. బయట ఎక్కువ చిరుతిళ్ళు తినకుండా ఇంటి ఫుడ్ లాగా అన్నట్టు. సో హాలిడేస్ కంతా మీ పిల్లలు వచ్చేస్తుంటారండి. ఇప్పుడు సంక్రాంతికి అంతా ఇద్దరు వచ్చేస్తారు. వావ్. అవి సపరేట్ తర్వాత కలుపుతానండి. కరివేపాకు కొంచెం దూరంగా ఓకే. స్టవ్ ఆఫ్ చేసి ఈ మసాలా కలిపి దాంట్లో కలిపేస్తానండి. కొంచెం కారం, దానికి సరిపడా మసాలాలన్నీ ఒక దగ్గర కలిపేసుకుని తర్వాత, ఎందుకంటే ఒక్కొక్కటి వేసేస్తే ఒక్కొక్కటి ఒకలాగా పడిపోతుంది, దాంట్లో తేడా అవుతుందని. ఓకే ఓకే. సరిపడా కారం, ఓకే, ఉప్పు, చూసుకోండి వేస్తూనే ఉన్నారు. సరిపోతుంది. ధనియాల పొడి, ఓకే, చాట్ మసాలా, పసుపు మిక్స్ చేసేయండి. సో అయితే అన్ని స్నాక్స్ అన్ని చక్కగా ఇంట్లోనే చేసేస్తుంటారా? స్వీట్స్ హాట్స్. మీ బాబుకి ఏమి ఇష్టం? అంటే స్వీటా హాటా? హాటే, మా ఇంట్లో మొత్తం హాటే. మీ పాపకు కూడా? అందరికి హాటే. స్వీట్స్ ఏం చేయరా? తక్కువ. పల్లి వంటలు అలాంటివి అయితే కొంచెం చేస్తుంటారు. ఓ, స్వీట్ ఇష్టమైన వాళ్ళు మీ ఇంటికి వస్తే ఎప్పుడైనా వాళ్ళకు కూడా చేసి పెట్టరా? చేస్తారా? కొంచెం ఈజీగా వచ్చేటి, అప్పటికప్పుడు వచ్చేటి చేసేస్తా. నిలువ ఉండేవి ఏమి చేయరా? ఇట్లా లడ్డూలు, అరిసెలు తక్కువ తింటారండి. వచ్చిన వాళ్ళకి పెట్టాల్సింది, ఇంట్లో మాత్రం తక్కువ అట్లా. సో హాట్ మాత్రం అన్ని రకాలు చేస్తుంటానండి. ఓకే. ఈ చుడువా ఎవరికి ఇష్టం? మా బాబుకు, మా వారికి. మీ బాబుకు మీ వారికి? మా వారికి ఇష్టం. ఇది మిర్చి కూడా కొంచెం ఇట్లా చిదిమేస్తే అక్కడక్కడ. అవును. అలా అన్ని మిక్సింగ్ చేసి కాజు, కరివేపాకు, కాజు, పల్లి అన్ని మసాలాలు వేసి మిక్సింగ్ చేసి సో చుడువాలు కూడా అంటే మనకి ఒక్కొక్క అంటే ఇంట్లో చేసుకుంటే మనకి ఇట్లా మన టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకుంటూ ఉంటాం. ఇప్పుడు బయట కొన్నవి కొన్ని ఏమో కలర్స్ అనేవి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి. ఇది బాగుంది మిక్చర్ లాగా.
సో కరివేపాకు అండ్ జీడిపప్పు ఫైనల్ గార్నిష్. ఓకే ఓకే రెడీ. అటుకుల చుడువ రెడీ అండి. Nice. టేస్ట్ చూసి చెప్పండి. తప్పకుండా. ఓకే అండి, మరి అటుకుల చుడువ రెడీ అయిపోయింది. టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఇంకోసారి చూద్దాం. అటుకుల చుడువ తయారు చేసే విధానం: అటుకులు, వేరుశనగ పలుకులు, పుట్నాల పప్పు, జీడిపప్పు, ఎండు కొబ్బరి ముక్కలు, మజ్జిగ మిరపకాయలు, కరివేపాకు విడివిడిగా డీప్ ఫ్రై చేసి బౌల్లోకి తీసుకోవాలి. ఒక బౌల్లో కారం, ఉప్పు, ధనియాల పొడి, చాట్ మసాలా, పసుపు వేసి బాగా కలిపి మసాలా పొడి సిద్ధం చేసుకోవాలి. దీన్ని ముందుగా వేయించుకున్న అటుకుల మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైనుంచి వేయించిన కరివేపాకు, జీడిపప్పు, మజ్జిగ మిరపకాయలు వేసి సర్వ్ చేసుకుంటే అటుకుల చుడువ రెడీ.